చాలా కాలం క్రితం పార్వతీదేవి శివునితో ఏకం కావడానికి తీవ్ర తపస్సు చేస్తుంది. ఆమె ధ్యానం ఎంత తీవ్రంగా ఉందంటే ఆమె నుదిటి నుండి చెమట పూసలు పడి పవిత్ర భూమిని తాకాయి. ఆ పవిత్రమైన చెమట నుండి ఒక దివ్య వృక్షం పెరిగింది, బిల్వ వృక్షం. దీని ఆకులు స్వచ్ఛతతో ప్రకాశించాయి. ప్రతి కొమ్మ భక్తి సువాసనను కలిగి ఉంది. నారదుడు దేవతలకు వివరించాడు. నారదముని ప్రత్యక్షమై ఇలా ప్రకటించాడు: ఈ చెట్టు పార్వతీదేవి నుండే పుట్టింది. శివుడికి ఎవరైతే దాని ఆకులను అర్పిస్తారో వారు పార్వతీమాత భక్తిని అర్పించినట్లుగా ఆశీర్వదించబడతారు. బిల్వ ఆకులను అర్పించే భక్తులు అప్పటినుండి ఋషులు మరియు భక్తులు శివుడికి 3 ఆకుల బిల్వపత్రాన్ని అర్పించడం ప్రారంభించారు. 3 ఆకులు సృష్టి సంరక్షణ మరియు విధ్వంసాన్ని సూచిస్తాయి. శివుని 3 కళ్ళు సూర్యుడు, చంద్రుడు మరియు అగ్నివల ప్రకాశించాయి. ఆకుపచ్చ బిల్వపత్రాన్ని శివలింగంపై ఉంచినప్పుడు శివుని ఉగ్రశక్తి శాంతించింది. శివుడు సున్నితమైన చిరునవ్వుతో ఇలా అన్నాడు: ఒకరు నాకు స్వచ్ఛమైన నైవేద్యంగా అంగీకరిస్తాను. ఆ రోజు నుండి బిల్వపాత్ర శివుడికి అత్యంత ప్రియమైన నైవేద్యంగా మారింది. ఇది పాపాలను కడిగివేస్తుందని, శాంతిని ప్రసాదిస్తుందని నమ్ముతారు.